చంద్రబాబు నాయుడు గారి బినామీలకి, చంద్రబాబు నాయుడు గారి బంధువులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని దోచిపెడతా ఉన్నాడంటానికి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 10 ప్రభుత్వ హాస్పిటల్స్, అంటే మనం పెద్ద ఆసుపత్రులుగా, ధర్మాసుపత్రులుగా చెప్పుకునేటటువంటి ఆసుపత్రుల్ని అయిన వాళ్ళకి అప్పనంగా ఎకరం 100 రూపాయలు కట్టబెట్టడం ఎంత దారుణో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఎకరాలుంటే ఒక్కొక్క ఎకరం 100 రూపాయలు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేటే, ఓజీ సినిమా టికెట్ రేటు 1000 రూపాయలు. కానీ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ రేటు 100 రూపాయలు. హాస్పిటల్, మెడికల్ కాలేజీ కలిపి హోల్సేల్గా మీకు పులివెందుల్లో 47.58 ఎకరాల్లో ఉంటే 4758 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. 5000 రూపాయలకో, 4000 రూపాయలకో, 6000 రూపాయలకో ఒక్కొక్క మెడికల్ కాలేజీని 4000, 5000, 6000కి అమ్మేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేటు 1000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ 5000 రూపాయలకు అమ్మేస్తున్నారు. సినిమా టికెట్ 1000 రూపాయలకు అమ్ముతుంటే మెడికల్ కాలేజీ హాస్పిటల్ని 5000 రూపాయలకు అమ్మేస్తా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఇక్కడ దోపిడీ జరుగుతా ఉందో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కేవలం 3 సంవత్సరాల తన టర్మ్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని స్టార్ట్ చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలకి ఆయన ఉన్నప్పుడే ఆల్రెడీ అడ్మిషన్లు చేసి, దాని తర్వాత ఇంకొక మెడికల్ కాలేజీ పాడేరుకు మొత్తంగా 6 మెడికల్ కాలేజీలు ఈరోజు రన్ అవుతా ఉన్నాయి. 4 మెడికల్ కాలేజీలు పూర్తయి ఉన్నాయి, అంటే మొత్తంగా 10 పూర్తయినట్టు. కానీ ఆ పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలు అక్కడ ఏదో ఒక 50 కోట్లు, 100 కోట్ల పనులు పెండింగ్ ఉంటే దాన్ని పీపీపీ అనేటటువంటి విధానంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నామని చెప్పి నిన్న టెండర్లను పిలిచారు. ఈ టెండర్లలో క్లియర్గా వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది ముందుగా ఫిక్స్ చేసి టెండర్లు పిలిచారు. దాంట్లో మీరు చూస్తే పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలను, ప్రభుత్వ హాస్పిటల్ను ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. 4కి వేరువేరుగా టెండర్లు పిలిచారు. 66 ఏళ్ల పాటు కళాశాలపై హక్కులను కల్పిస్తూ అందులో పేర్కొన్నారు. 66 ఏళ్లు, 66 సంవత్సరాలు వాళ్ళ ప్రైవేటు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకుముందు జ్యుడిషియల్ ప్రివ్యూ, అదేవిధంగా రివర్స్ టెండరింగ్ చేస్తే వాటన్నిటికీ పూర్తిగా మంగళం పాడేసి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, టెండర్ నోటిఫికేషన్ చూస్తే సింగిల్ బిడ్ వచ్చినా కూడా ఆమోదించేలాగా నిబంధన పెట్టారు. నార్మల్ గా టెండర్ లో ఎవరైనా సింగిల్ గా పార్టిసిపేట్ చేస్తే ఆ టెండర్ అనేది చెల్లదు, మళ్లీ పిలవాలి దానికి సంబంధించి. కానీ ఇక్కడ టెండర్ లో ఒక్కరొచ్చినా ఆమోదించేలా నిబంధన పెట్టారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు జీవో 94 కు విరుద్ధంగా ఈ మార్గదర్శకాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే టెండర్ రద్దు చేయాలి. కానీ వీళ్ళు వాళ్ళ బినామీలకు, వాళ్ళ బంధువుల చేత ఒకటే సింగిల్ టెండర్ వేయించేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఎంత దారుణమో చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ 4758 రూపాయలకి అమ్మేస్తున్నారు. మార్కాపురం 5023 రూపాయలకి, మదనపల్లి 9544, ఆదోని 5844 రూపాయలు. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. ప్రభుత్వ భూముల్ని 99 పైసలకు అమ్మేస్తారు. ప్రభుత్వ కాలేజీలు, హాస్పిటల్ని 100 రూపాయలకు అమ్మేస్తారు. ఎకరం 100 రూపాయలు, ఎకరం 99 పైసలు, ఇక్కడ ఎకరం 100 రూపాయలు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పీడలాగా దాపురించింది, ఒక శనిలాగా దాపురించింది ఈ కూటమి ప్రభుత్వం అంటానికి ఇది నిదర్శనం కదా. ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి శాపంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తయారైంది. వాళ్ళు భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాలనేటటువంటి ఆలోచనతో చదువుకునేటటువంటి ఆ విద్యార్థుల్ని చదువుకు దూరం చేసేస్తూ, అలానే పేదవాడికి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిని దూరం చేస్తూ, పెద్ద ఆసుపత్రిని, ధర్మాసుపత్రిని దూరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి కట్టబెడుతున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా పప్పు బెల్లాల్లాగా పూర్తిగా అమ్మకానికి పెట్టాడంటానికి ఈ రోజు పిలిచినటువంటి టెండర్లే ఒక నిదర్శనం.